నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వార్తలను చూద్దాం. పల్లెల్లో పడకేసిన పాలనాట 14 నెలలుగా సర్పంచులు లేరు. కేంద్ర రాష్ట్ర నిధులు రాక అవస్థలు. డ్రైనేజీలు పుడుకుపోయి రోడ్లపైన చెత్త పేరుకుపోయింది. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం. గ్రామాలన్నీ దుర్గంధభరితం. ట్రాక్టర్లు లోను వాయిదాలు కట్టలేక ఇబ్బంది. డీజిలు డ్రైవర్ జీతానికి సమస్యే. వెలగని వీధి దీపాలు, ఎండిపోతున్న మొక్కలు, పర్యవేక్షణను పట్టించుకొని ప్రత్యేక అధికారులు. పంచాయతీల నిర్వహణ కోసం కింద మీద పడుతున్న కార్యదర్శులు. సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి ఆందోళనకర విషయాలు. పల్లెల్లో పడకేసిందట పాలన. మన కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నాం, అది ప్రజాపాలన అంటుంది. అసలు పల్లెల్లో పాలన లేదు, పడకేసిందంటారు, ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన లేదు, అధికారుల పాలన లేదు, సర్పంచుల పాలన లేదు. అన్ని పోయి పడకేసే పరిస్థితికి వచ్చింది వాస్తవంగా. బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన 10 ఏళ్లలో వాస్తవంగా గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్లు పెట్టి చెత్తను సేకరించడం, డంపింగ్ యార్డ్కి తీసుకోవడం, కొద్ది క్లీన్గా గ్రీన్గా ఉండేది పల్లెలు. చెట్లు నాటడం, క్లీన్గా ఉంచడం, నీట్గా ఉంచడం, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో మందులు ఇవ్వటం, షుగరు బీపీ పేషెంట్లకి, వృద్ధులకి, రకరకాల జబ్బులకి ఉచితంగా మందులు పంపిణీ, ఇవన్నీ ఉండేది అద్భుతంగా వాస్తవంగా. అవన్నీ ఇవాళ పడకేసినాయట. డ్రైనేజ్ క్లీన్ చేసేటోడు లేడు, మొక్కలకు నీళ్లు పోసేటోడు లేడు. ట్రాక్టర్లు ఉంటాయి, ప్రతి గ్రామ పంచాయతీ కేసీఆర్ ఒక ట్రాక్టర్ ఇచ్చిండు. ఆ ట్రాక్టర్ డీజిల్కి డబ్బులు లేవు, డ్రైవర్కి జీతాలకు డబ్బులు లేవు. పర్పస్ వర్కర్లు అని పెట్టారు, వాళ్ళకి జీతాలకు డబ్బులు లేవు. ఏంది ఇదంతా కారణం అంటే ఎన్నికలు లేవు. ఎన్నికలు టైంకి నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గ్రామ పంచాయతీలకు రావు. మరి దీనికి ఒక పెద్ద కొర్రీ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42% మేము బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తాం, మేము గెలితే అన్నారు. అది అయిద్దా కాదా, లీగల్గా ఏముందో చూసుకోకుండా హామీ ఇచ్చారు. ఇలా 14 ఏళ్ళు అయింది, ఎన్నికలు లేవు, ఆ రిజర్వేషన్ లేవు. రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు పెడితే ప్రజలు ఎంటబడి కొట్టేట్టు ఉన్నారు. రిజర్వేషన్లు ఇప్పట్లో అయ్యే పరిస్థితి లేదు. ఇది మొత్తానికి ప్రజల పాలనలో పడకేసింది పాలన గ్రామాలలో. మరి ఈ పడక ఏ స్థాయికి పోద్ది, మళ్ళీ ఒక 30-40 సంవత్సరాల క్రితం గ్రామాల్లో ఎట్టా ఉన్నాయో ఆ స్థాయికి పోద్దేమో అనిపిస్తుంది చూస్తుంటే. ఇది చాలా దారుణమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మేము ప్రజాపాలన, మాది ఇందిరమ్మ పాలన అని చెప్పారు. మరి ప్రజాపాలన, ఇందిరమ్మ పాలనలో కూడా ప్రజలు అనేక అవస్థలు పడుతున్నాం. ఈవెన్ గురుకులాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు గురుకులాలు పెట్టిండు కేసీఆర్. ఆ గురుకులాల్లో చాలా అద్భుతంగా భోజనం ఉండేది గతంలో. మంచి సౌకర్యాలతో పిల్లలకి కోచింగ్ సెంటర్లు కూడా ఎంసెట్, నీటికి కూడా కోచింగ్ వాళ్ళే ఇప్పించేది సమ్మర్లో. ఇలా కోచింగ్ లేదు, మొత్తం ఎత్తేసారట. ఏంటంటే డబ్బులు లేవు. ఇక దీని అంతటి కారణం కేసీఆర్ అంటారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు. అప్పులు చేసిండుగా అందుకే అని. సరే అప్పులు చేసిండు, ఆదా చేసిండు, నువ్వు వస్తే నేను ఇది చేస్తా అంటే నువ్వు చేసింది ఏంది అప్పే కదా. 1,50,000 కోట్లు 15 నెలల్లో అప్పు చేతిరి. ఇలా పేద పిల్లలు చదువుకునే మైనారిటీలు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో వాళ్ళకి ఎంసెట్ కోచింగ్ ఇచ్చే నాదులు లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంసెట్ కోచింగ్ ఇచ్చేది. మెరిట్ స్టూడెంట్స్ అందరిని తీసుకొచ్చి ఒక సెంటర్లో పెట్టి వాళ్ళకి అద్భుతంగా కోచింగ్ ఇచ్చేది. ఇలా ప్రైవేట్కి పోయి 1,00,000, 2,00,000 ఫీజు కట్టి ఎంసెట్ కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి, ఆ డబ్బులు లేని వాళ్ళు ఇంటికాడ ఉండే పరిస్థితి. అది గురుకులాల సంబంధించి. పంచాయతీల సంబంధించి ఇది మొత్తం పడకేసిందట పాలన. మరి ఈ పడక ఎప్పుడు పోద్ది అనేది చెప్పలేము. ఇక అప్పులు చేసి పంచాయతీ సర్పంచులు వర్కులు చేశారు, వాళ్ళ బిల్లులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ధర్నాలు చేస్తారు, వచ్చి వాళ్ళని పట్టించుకుంటూ లేడు. ఇలా గ్రామ పంచాయతీ సెక్రటరీల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది, దారుణమైన పరిస్థితి. వాళ్ళ చేతి నుంచి డబ్బులు పెడతారు. ఒక్కొక్క సెక్రటరీ 2 నుంచి 3 లక్షలు అప్పులు తెచ్చి పంచాయతీ పనుల కోసం పెట్టారు. ఈ రోజువారీ జరగాల్సిన కార్యక్రమాలు డబ్బులు లేవు కాబట్టి ఆ బిల్లు రాలే, అసలు ఎప్పుడు వద్దో తెలియదు, మళ్ళీ రోజువారీకి పెట్టాల్సి వస్తుంది. సెక్రటరీల పరిస్థితి అత్యంత దారుణమైన పరిస్థితి అయింది పాపం. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించి సర్పంచులు లేరు, పై ఆఫీసర్లు డబ్బులు ఇయ్యరు, కింద ప్రజలు ఊకోరు, రోజు వచ్చి గొడవ పెడతారు. క్షేత్రస్థాయిలో ఉండేది వాళ్ళే కదా, ఫీల్డ్ లెవెల్లో. ఏదో ఒక రంగం ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి పెడితే వస్తాయాలని పెట్టారు. 15 నెలలు అయింది, రూపాయి రాలే, రాకపోగా మళ్ళీ రోజువారీకి పెట్టాల్సి వస్తుంది. ఇది ఒక రకమైన బాధ. ఇప్పటిదాకా సర్పంచులే అప్పులు అయినాయి, ఇప్పుడు సెక్రటరీలకు అప్పులు అయినాయి. అయినా కానీ ప్రభుత్వానికి క్షేమ కుట్టినట్లు లేదు, దాని మీద సీరియస్నెస్సే లేదు. ఏదో తూతు మందరంగా అసెంబ్లీలో మేము తీర్మానం చేసినా ఢిల్లీకి పంపినా అడిగి పోయి పోరాటం చేసుకుని అంటుండు. ఇక రోజుకొకళ్ళు బీసీ సంఘాలు ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర మోడీ చేయాలి, మోడీ చేయాలని ధర్నాలు చేస్తారు. ఆయన చేయడం, ఆయన చేయట్లేదు కాబట్టి నేను ఎలక్షన్ పెట్టను. ఇది తతంగం.
ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం ఇస్తారట. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ. ఉగాదిని పురస్కరించుకొని ఈ నెల 30న హుజూర్నగర్లో లాంఛనంగా ప్రారంభం. మండల స్థాయి స్టాక్ పాయింట్లకు బియ్యం తరలింపు ఏర్పాట్లు షురు. నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని తేల్చిన పౌర సరఫరాల శాఖ. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పేదలకి సన్నబియ్యం ఇస్తారట. అది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అసలు మేము అధికారంలోకి రాగానే 15 నెలలకు వాళ్ళకి ఎట్లా జ్ఞానోదయం అయింది, అది వస్తాయట. అవి కూడా తినేయండి, తిననియ్యొద్దు. ఇంకోటి, ఎవరిని వదలం, మా కార్యకర్తలను వేధిస్తున్న అందరి పేర్లు రాస్తున్నాం. ఈ రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పుస్తకాలు రాస్తున్నాం. నారా లోకేష్ ఇదే చెప్పిండు, నేను రెడ్ బుక్ రాస్తానని ఆ రెడ్ బుక్ని ఇప్పుడు అమలు చేస్తున్నాం. మొన్న ఈ మధ్య కవిత గారు మేము పింక్ బుక్ రాస్తున్నాం అన్నది. మళ్ళీ ఆయన కేటీఆర్ మేము కూడా రాసుకుంటున్న పేర్లు ఎవరిని వదలమంటాడు. నువ్వు వస్తే కాదు వదలటానికి. నువ్వు రాకముందే ఇట్లాంటి వార్నింగ్లు డైలాగులు ఇస్తే జనాలు ఓట్లేస్తారు. ఏపీ వేరు, తెలంగాణ వేరు. తెలంగాణలో ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది, ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి డైలాగులు వార్నింగ్లు ఇస్తే ప్రజలు కన్నెర చేస్తారు. అది అర్థం కావట్లే మీకు. నేను కేసీఆర్ అంత మంచివాడిని కాదు, ఇక మంచివాడు కానోడికి ఓట్లు ఎట్టేయాలి మరి అనేది ప్రజలు అనుకుంటారు. తెలంగాణ సమాజం నీకు నువ్వే నేను మంచివాడిని కాదని చెప్పుకుంటున్నావు. నేనట కేసీఆర్ అంత మంచివాడిని కాదని చెప్తున్నా ఆయన. మరి కేసీఆర్ అంత మంచివాడు కాదు, పిచ్చోడికి ఓట్లు ఎట్లా వేయాలి? మంచివాడు కాదు, మంచివాడు కానుడు ఏమవుతారు? పిచ్చోడే కదా. అట్లా బాధ ఇంటర్ప్రిటేషను. మీరు అదేందుకు చెబుతారు? మన కేసీఆర్ అంత మంచివాడిని కాదు, ఇది చెప్పొద్దు. మేము వస్తే పలానా పని చేస్తామని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటే ఆ ఫెయిల్యూర్స్ గురించి చెప్పండి. అనేక ఫెయిల్యూర్స్ లెక్క పెట్టలేనని ఉన్నాయి. వాటిని చెప్పకుండా నేను వస్తే మంచివాడు కాదు, నేను కేసీఆర్ అంత మంచివాడు కాదు రాసుకుంటున్న కాగితాల మీద అవి కాదు మీరు రాయాల్సింది. ప్రజా సమస్యలు రాసుకోండి. ప్రత్యర్థి పార్టీలను ఎట్లా వేధించాలనే పేర్లు రాసుకోవడం కాదు. ఇలా ఏ వర్గాలు ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ వర్గాల గురించి రాసుకొని ఆ వర్గాలకు మీకు ఈ పద్ధతిలో న్యాయం చేస్తాం అని చెప్పండి. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఏ వర్గానికి ఎట్లా న్యాయం జరుగుతుంది, అది మేము ఎట్లా న్యాయం చేస్తాం చెప్పాలి తప్ప ఇది చెప్తే ఏం సుఖం. రిటైర్ అయినా విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టం. పార్టీపై విష ప్రచారం, చిన్న తప్పుల వల్లే ఓడిపోయాం. బీఆర్ఎస్ గెలుపు చారిత్రాత్మక అవసరం. గ్రామాన పార్టీని బలోపేతం చేస్తాం. ఏప్రిల్ 27న వరంగల్ సభతో సత్తా చాటుదాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చెబుతుండు, నేనైతే మంచివాడిని కాదు, నాకు ఓట్లేయండి అన్నాడు. మరి కార్యకర్తలను వేధించడం వాళ్ళని పేర్లు రాసుకుంటారు. రాస్తే రాసిన మళ్ళీ మంచివాడు కాదని ఎందుకు చెప్తాను? మంచివాడు కాదు, ఓట్లేయరు. మళ్ళా పౌర సరఫరాల శాఖను అగ్రగామిగా తీర్చిదిద్దాం. కమిషనర్ డిహెచ్ చౌహాన్ చెబుతున్నాడు. ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలతో తెలంగాణలో పౌర సరఫరాల శాఖను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేసినట్టు ఆ శాఖ కమిషనర్ డిహెచ్ చౌహాన్ పేర్కొన్నారు. ఆదివారం ఐఐఎం రాయ్పూర్లో జరిగిన ఇంటర్నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రాంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను ఆయన వివరించారు. పౌర సరఫరాల శాఖలో పారదర్శకత, సామర్థ్యము, సాంకేతికత ఆవిష్కరణలో సాధించిన ముఖ్యమైన విజయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. 100% రూట్ ఆప్టిమైజేషన్తో భారతదేశంలో మొదటి స్థానం సాధించామని, తద్వారా సంవత్సరానికి 12 నుంచి 15 కోట్ల రూపాయలు ఆదా చేసినట్టు తెలిపారు. స్మార్ట్ రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, వడ్ల సేకరణలో సాంకేతికత వినియోగము, అక్రమాలపై కఠిన చర్యలతో 409 కోట్ల విలువైన బియ్యం రికవరీ, ఫిలిప్పైన్స్తో బియ్యం ఎగుమతి ఒప్పందం వంటి విజయాలను ఆయన విశదీకరించారు. ఈ సాఫల్యాలు తెలంగాణను ఆహార భద్రత, ప్రజా పంపిణీ వ్యవస్థలో దేశానికి ఆదర్శంగా నిలిపాయని ఆయన వెల్లడించినట. డిహెచ్ చౌహాన్ సివిల్ సప్లై కమిషనర్ చెబుతుంటూ పౌర సరఫరాల శాఖను అగ్రగామిని నిలిపారట. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం, చేయలేదుగా. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. మీరు ఇచ్చిన మాట ఒకసారి మీరు రికార్డు పెట్టుకొని వినండి. ఏమి ఇచ్చారు, ఏం చెప్పారు, ఇవాళ ఏం చెప్తున్నారు, అప్పుడు తెలుస్తుంది. ఉట్టినే ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చామంటే అది చెప్పాల్సింది ఎవరు? రైతులు చెప్పాలి. ఎస్, కాంగ్రెస్ పార్టీ చాలా బెటరు, ఇచ్చిన మాట ప్రకారం మాకు అందరికీ రుణమాఫీ చేసిందని చెప్పుకోవాలి. నువ్వు సగం మంది చేతి సగం మంది చేయలేదా? ఇచ్చిన మాట ప్రకారం మేము చేసినాం అంటండి. ఇది ఒక అబద్ధం కాదు, బోగస్ కాదు, మోసము దగ కాదు అనేది రైతులు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ కొంచెం కూడా అది మొహమాటం లేకుండా చెబుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం చేసినామని. మీరు ఇచ్చిన మాట ఏంది? 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. పైన ఎంత ఉంటే అంత మీరు రైతులు పే చేసుకోవాలని స్వయాన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పిండు ఈ జీవో వచ్చాక కూడా. ఇక లేదు మేము అనలేదు,
2 లక్షల లోపు ఉన్నోళ్ళకి చేస్తాం, 2 లక్షల తర్వాత ఉన్నోళ్ళకి మేము చేయమని చేతులెత్తేసి యూటర్న్ తీసుకొని అబద్ధం చేసి దగా చేసి ఇచ్చిన మాట ప్రకారం మేము చేసినాం. కేసీఆర్ చేసిండు అంటే కేసీఆర్ చేయలేదు కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. కేసీఆర్ మోసం చేసిండు, దగా చేసిండు కాబట్టి ఓట్ల రూపంలో బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని కూర్చోబెడితే, మీరు అంతకంటే పెద్ద ద్రోహం చేస్తే ఇక మిమ్మల్ని కూడా ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి కొద్ది. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రాథమిక ఆధారాలనేట లోతైన దర్యాప్తు జరపాల్సిందే. జడ్జి ఇంట్లో నోట్ల కట్ల వ్యవహారంపై సీజీఐకి ఢిల్లీ హైకోర్టు సీజీఐ జస్టిస్ ఉపాధ్యాయ సిఫార్సు. మార్చి 15నే సీజీఐ దృష్టికి డబ్బుల కట్ల విషయం జస్టిస్ వర్మకు 3 ప్రశ్నలు వేసి లిఖితపూర్వక సమాధానాలు రాబట్టాలని సూచించిన సీజీఐ 6 నెలల కాల్ రికార్డులను తీసుకోవాలని సూచన. మొబైల్ ఫోన్లు పారేయొద్దని, వాటిలో డేటా డిలీట్ చేయొద్దని జస్టిస్ వర్మకు సూచించాలని ఆదేశం. ఆ గది నా ఇంట్లో భాగం కాదు, ప్రాంగణంలో ఉంది. ఇది నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర అని జస్టిస్ వర్మ చెబుతుండు. ఇప్పటికీ మాకు ఆ ప్రాంతంలో కాలిన నోట్లు దొరుకుతున్నాయి. పారిశుద్ధ కార్మికుల వెల్లడి. ఇది ప్రాథమిక ఆధారాలు అయితే ఉన్నాయట. నిన్న సుప్రీంకోర్టు వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది. కాలిన నోట్ల కట్లకు సంబంధించి వీడియోలు పెట్టింది. తప్పనిసరిగా వర్మ ఇంట్లో నోట్ల కట్టలు ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు అని చెప్పి. వర్మ యశ్వంత్ వర్మ మొన్న ఏం చెప్పిండు, అసలు నా ఇంట్లో నోట్లు అనే ప్రస్తావన లేదు, ఫేక్ ప్రచారం. నిన్నేమంటుండో కుట్ర జరిగింది, ఇది ఆ గది నా ఇంట్లో కాదు బయట ఉందా అంటుండు. మొత్తానికి డబ్బులు ఉన్నాయి కానీ కుట్ర జరిగిందా అంటండి. ఇవాళ మొత్తానికి మాట మార్చిండి అనిపిస్తుంది. పట్టుకొని ఇక విచారణ చేసే పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర బీజేపీకి వారంలో కొత్త దళపతాడ. బీసీ వర్గానికి ఎక్కువ అవకాశాలు. రేసులో రామచంద్రరావు కూడా ఉన్నాడు. బండి పేరు మరోసారి పరిశీలన. హుటాహుటిన ఢిల్లీ కిషన్ రెడ్డి. ఎంపికపై రాష్ట్ర నేతల్లో ఉత్కంఠట. రాష్ట్ర బీజేపీకి వారంలో కొత్త దళపతాడ. ఇది ఇప్పటికి 10 సార్లు వచ్చింది వార్త. బీజేపీ కొత్త అధ్యక్షుడు వారంలో, మన కాషాయ దళపతి వారంలో ఈ పేర్లు మార్చిస్తూ ఉంటారు. ఇప్పుడైతే సీరియస్గా ఉందట. బండి సంజయ్ పేరు కూడా మళ్ళీ ఒకసారి పరిశీలిస్తాడట. నిన్న కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హుటాహుటిన ఢిల్లీకి పోయిందట. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా రేసులో ఉండు. ఈటెల రాజేందర్ బీసీ సామాజిక వర్గం, తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన కూడా ఉండంటున్నారు. మరి వీళ్ళలో బండి సంజయ్కి ఇస్తారా, ఈటెలకి ఇస్తారా, రామచంద్రరావుకి ఇస్తారా అనేది అతి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉందట. వారంలోనే కొత్త దళపతి వస్తారట. కేసీఆర్ సన్నిహిత నేతగా బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పంచింది ఆ నోట్లే. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు. హామీలు అమలు చేత కాక డీలిమిటేషన్పై విపక్షాల దుష్ప్రచారం అని కిషన్ రెడ్డి చెబుతుండు. కేసీఆర్ సన్నిహితుడికి ఒక ఆయనకి బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందట. ఎవరు చెప్పారు ఈ మాట? ఏదో మామూలు సామాన్య పౌరుడు కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. మరి దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో కేసీఆర్ సన్నిహితుడికి ఉందని తెలిసి ఎందుకు పట్టుకోవట్లే మీరు? మళ్ళీ ఆ నోట్లు కూడా పంచారట మన ఎన్నికల్లో. ఇంత పెద్ద క్రైమ్ చేస్తున్న మరి వ్యక్తులను మీరు ఎందుకు పట్టుకోలేకపోతారు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఏమవుతుంది? నిజమా అబద్ధమా? నిజమైతే మీ దగ్గర ఆధారాలు బీదర్ అంటున్నారు, కేసీఆర్ సన్నిహితుడు అంటున్నారు. ఇంత సమాచారం ఉన్నాక ఎందుకు పట్టుకోవట్లేదు? ఇక ఆయన పట్టుకుంటారా? మరి పట్టుకొని కేసు పెట్టాలిగా. దొంగ నోట్లని ఉత్తగా ఒక దొంగ నోటు బయటపడితేనే ఆ దొంగ నోటు బయటపడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసు పెట్టి లోపడేస్తారు. మొత్తం ప్రింట్ చేసి దాన్ని తీసుకొచ్చి తెలంగాణ వ్యాప్తంగా పంచారని తెలిసాక మీకు ఎందుకు మీరు చర్య తీసుకోవట్లే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఉట్టినే వేగ్గా రాజకీయ విమర్శలు చేసి ప్రజలను బ్లఫ్ చేస్తే కుదరదు కదా. ఒక మాట అంటారు, ఇలా మీరు యాక్షన్ తీసుకోవాల్సిన ప్లేస్లో ఉన్నారు. ఎల్ఆర్ఎస్ లక్ష్యం 8,800 కోట్లట. 20 లక్షల అర్జీలు పరిష్కారం అయితే వచ్చే మొత్తం ఇది. ఈ నెలాఖరుకు 30% వరకు అర్జీలు రావచ్చని అధికారుల అంచనా. దాంతో 2,000 కోట్లు రాబడి. శుక్రవారం అర్ధరాత్రి దాకా 500 కోట్లు వచ్చినట్టు. ఇప్పటిదాకా ఫీజు కట్టిన వారు 1,25,732 మంది. రుసుములు చెల్లించినా ప్రొసీడింగ్స్ రావట్లేదని పలువురు దరఖాస్తుదారుల ఆందోళన. ఇది ఒక పెద్ద సమస్య అయింది. ఎల్ఆర్ఎస్ పెట్టిందేమో ప్రభుత్వం డబ్బులు సమకూర్చుకోవడానికి, ప్రభుత్వానికి నిధులు కావాలి. ఎల్ఆర్ఎస్ పేరుతో మేము రెగ్యులరేషన్ చేస్తాం, లేఅవుట్లు పర్మిషన్ లేని వాటిని డబ్బులు కట్టండి అంటే ఆల్రెడీ 1,25,732 మంది పే చేశారు ఆన్లైన్లో. పే చేసిన వాడికి ప్రొసీడింగ్ వస్తున్నట్టు రావట్లే. అనుమానంతో ఎవరు ముందుకు పోవట్లే. డబ్బులు పోతాయి, ప్రొసీడింగ్ రాదు, ఇదంతా ఉట్టిదే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డబ్బులు జమ చేసుకోవడానికి స్కెచ్ తప్ప దీంట్లో ఏం లేదనేది జనాలు అనుకుంటారు. ఎందుకు అంటే ఈ ఎల్ఆర్ఎస్ అసలు అప్లై చేసింది ఎప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ పెడితే
కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరు ముఖ్య నాయకులు ప్రకటన చేశారు. కేసీఆర్ ఎల్ఆర్ఎస్ కాదు వీఆర్ఎస్ తీసుకునే పరిస్థితి ఉంది. ఎల్ఆర్ఎస్ పేరుతోని ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయటం ఏంది, ఉచితంగా చేయాలి, మేము వస్తే ఉచితంగా చేస్తాం అన్నాడు. అది పోయింది, తుంగలో దొక్కారు. తొక్కి ఇప్పుడు ఎట్లా గుంజుకోవాలి డబ్బులు అనే పన్నాగంతో ఉన్నారు. ఇది ఉచితంగా చేయలేదు అంటేనే డబ్బుల కోసం ఎల్ఆర్ఎస్ పెట్టారు. ఇది డబ్బులు కట్టడం తప్ప ఈ ప్రొసీడింగ్స్ వస్తాయా రావా అనే ఒక అనుమానంతో ఎవరు ముందుకు పోవట్లేదు. ఇప్పటికి 500 కోట్లు వచ్చినట్టే ఇంకా వారమే ఉంది గడువు. అంటే అందరికి తెలుసు, కానీ ముందుకు పోని పరిస్థితి. ఏమైద్దో పైసల కోసమే పెట్టారు కాబట్టి పైసలు తీసుకున్నాక ఏమి ఇవ్వకుండా ఉంటే ఎందుకు మన డబ్బులు సందా చేసినట్టు అయితే గవర్నమెంట్, కానీ దానిపైన క్లారిటీ ఇవ్వాలి. లేదు లేదు మేము ఇస్తాం అని చెప్పి వికాసం తిరస్కరణ అవుతుందట. రాజీవ్ వికాసం అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. 3 లక్షల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి యువతకి ఉపాధి కోసం 3 లక్షల లోన్ ఇచ్చే కార్యక్రమం సబ్సిడీతోని. అది దరఖాస్తు చేసుకోవాలి, కానీ ఏప్రిల్ 5 దాకా లాస్ట్ డేట్ ఉంది. ఆధార్ నెంబర్ కొట్టగానే ఆల్రెడీ అప్లైడ్ అని వస్తుందట. ఏంటంటే గతంలో బీసీ బంధు ఇంకోటి అప్లై చేసి ఉంటారు కదా, దళిత బంధు అయ్యి అది వస్తుంది ఇక్కడ. అది అప్లికేషన్ అయి తీసుకున్నా కానీ ఎవరికి డబ్బులు రాలేదు కదా, దాన్ని అడ్డం పెట్టి రాజీవ్ వికాస్ దరఖాస్తు తీసుకోవట్లే. దాన్ని పరిష్కరించలేక కాంగ్రెస్ ఏంటంటే వదిలేద్ది. ఇక ఒక స్కీము జనాల్లోకి వదులుతారు, అది మంచి ఏంది చెడు ఏంది, మంచి పోతుందా లేదా, దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఏంది, పొరపాట్లు ఏంది ఎవడు చూడడు. ఇది రైతు రుణమాఫీ కానించి చూస్తున్నాం మనం. ఇక అందినోడికి అందినంత, ఇక అందనోడు వెనకబడిపోవటమే. ఇది రాజీవ్ వికాసానికి సంబంధించి ఆధార్ నమోదు చేయగానే ఆల్రెడీ అప్లైడ్ అనే మెసేజ్ వస్తుంది. గతంలో స్వయం ఉపాధికి దరఖాస్తు చేసుకున్న వారికి సమస్య. అధికారులు పాత వివరాలను తొలగించినందునే ఇది వస్తుంది. దరఖాస్తుదారులు అయోమయం, నేడు పూర్తి మార్గదర్శకాలు వస్తాయట. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. మారని కేసీఆర్ ఓడగొట్టారని ప్రజలపైనే నిందలు. మారడు ఆయన, గిలగిల కొట్టుకున్న మారడు. మారని కేసీఆర్ దేంట్లో మారలేదంటే ప్రజలపైనే నిందలేస్తాడు. నన్ను ఓడగొట్టి కత్తి ఒకడుకు ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే నేను ఎట్ట చేస్తా, నువ్వు మంచి పనులు చేస్తే కత్తి నీకే ఇచ్చేటోళ్ళు. ఇదేం పద్ధతులు? కత్తి నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి యుద్ధం చేయమంటే నీకు కత్తి యుద్ధం చేయమని ఇలా నీకు వేరే యుద్ధం ఉంది, ప్రతిపక్ష పార్టీ యుద్ధం ఉంది. మరి ఆ యుద్ధం చేయకుండా నేను అధికారం ఉంటే తప్ప నేను బయటికి రానంటే ఎట్లా? వారి గురించి తాను ఎందుకు ఆలోచించాలని వైఖరి, ఇది ప్రజల మీద అలగటం అంటారు. నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు, పిలిస్తే నేను ఎలా రావాలి? కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎలా? తెలంగాణ సమాజం ఎక్కడైనా తెలివిగా ఆలోచన చేయాలి. ప్రజలు ఏమనుకున్నారో ఏందో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో అది వాళ్ళ ఇష్టం, కానీ దాని ఫలితం లోకం చూస్తున్నది. పలు సమావేశాల్లో కేసీఆర్ చేసిన కామెంట్లు. కేసీఆర్ కామెంట్లు చూస్తే 2014 ముందు ఆంధ్ర వాళ్ళ కామెంట్లు గుర్తొస్తున్నాయి. 2014 ముందు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఆంధ్రాలో ఉన్న కొంతమంది లీడర్లు మాట్లాడేది, తెలంగాణ వాళ్ళు పరిపాలించడం 7% అయితే వాళ్ళకి తెలివి ఎక్కడిది అన్నారని ఇదే కేసీఆర్ అన్నాడు. ఇదే కేసీఆర్ చెప్పిండు, తెలంగాణలో పరిపాలించే తెలివి ఉందా తెలంగాణ వాళ్ళకి అని అన్నారు. చూసినావు అద్భుతంగా పరిపాలిస్తానే అన్నాడు. ఇక అట్లే ఉంది నీ కథ కూడా. కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఇక తెలంగాణ దిక్కే లేదన్నట్టు, నన్ను ఓడగొట్టారు అనుభవిస్తున్నారు, నన్ను ఓడగొట్టారు, నన్ను పని చేయమంటున్నారు అంటే ఇక నువ్వు లేకపోతే ఇక తెలంగాణ ముందు పడదా ఎట్లా? ఇదేం పద్ధతి? ఆంధ్ర వాళ్ళ ఆలోచనే ఉంది నీది కూడా. ఆంధ్ర వాళ్ళు కూడా ఇదే అనుకున్నారు, తెలంగాణ ఇస్తే మీకు ఏడ పరిపాలన చేసుకోవటం చేతన ఇదేంటి, ఇవాళ నన్ను ఓడగొడితే మీరేడ బాగుపడతారు, పరిపాలన ఉండదని అన్నట్టుంది నీ కథ. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది నడిచే రైలు బండి లాంటిది. పోయేటోడు పోతారు, వచ్చేటోడు వస్తాడు. తెలంగాణ అది శాస్త్రం కదా. ఇక నేను లేకపోతే తెలంగాణ ముద్ద గడవదు ముద్దమేం కదా అన్నట్టు చేస్తే ఇంకోసారి ఓడగొడతారు. అందుకే మారడట 2018, 2023 ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిండు. జనాలకి తన అవసరం ఉందా అన్నట్టు తీరులో కామెంట్ చేస్తాడు. ఆ కామెంట్సే కొంప ముంచుతాయి. 2న ఢిల్లీలో బీసీ సంఘాలు ధర్నా ఉందట. బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఆ లోపు 42% బిల్లులు ఆమోదిస్తే విజయోత్సవ సభ. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాదు శ్రీనివాస్ గౌడ్ ఈయన పోయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి శాల్వాలు కప్పుచ్చిండు. మళ్ళీ పోయి ఢిల్లీలో ధర్నా అట. ఇక దీనికోసం ఆ తీర్మానం పెట్టింది ఇదేనట. ఆ లోపు ఈ నెల ఏప్రిల్ 2న ఢిల్లీలో ధర్నా పెడతారట. ఆ ధర్నా లోపు అయితేనే విజయోత్సవం అట. అది ఎట్లయితే ధర్నా కాదు, 10 ధర్నాలు పెట్టినా ఏ సమస్య లేదు. అది కాదని కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీసీ సంఘాలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. జస్ట్ త్రూ అని చెప్పి బీజేపీ కోర్టులో బంతిని నెట్టారు అంతే తప్ప అది అయ్యేది కాదు, మన కాదు,
వాస్తవంగా అది అందరికీ తెలుసు. రైట్. వెలుగు చూద్దాం. పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరుపై రేషన్ కార్డులు వచ్చినాయట. ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరైంది. కొత్త కార్డుల జారీలో గందరగోళం ఉందట. పేర్లు కొత్తగా పుట్టిన పిల్లల పేర్లు చేర్చాలి రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ పేరుతోనే రేషన్ కార్డు వచ్చిందట. ఇప్పుడు ఈ నెల కోటా కూడా అంటే తప్పులు తడక్కున్నట్టుంది. రైట్. ఇది వెలుగుకు సంబంధించి. ఈనాడు చూద్దాం. రైట్. అవి నోట్ల కట్ల వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక. నాపై కుట్ర జరిగింది జస్టిస్ వర్మ చెప్తుండు. విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిటీ. అవి నోట్ల కట్లని క్లియర్గా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టింది. ఇది యశ్వంత్ వర్మకు సంబంధించి వాళ్ళ ఇంట్లో నోట్ల కట్టలు ఉన్నాయంటే లేదు లేదు నా ఇంట్లో అసలు అది ఫేక్ ప్రచారం, నోట్ల కట్టలు ఇవ్వన్నాడు. ఇలా కట్ల బయటపడ్డాక ఆయన ఏం చెప్తుండంటే లేదు దీని వెనక ఏదో కుట్ర జరిగింది అంటున్నాడు. మరి ఆ కుట్ర నిజమా కాదా అనేది విచారణలో తేలాలి. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.